ఫ్రెండ్స్ ఇవాళ మనం ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది గన్. ఓకే, లాస్ట్ వీడియోలో కొంచెం డిస్టర్బ్ అయ్యే అర్థమవుతుంది. అంటే మనం చేసేదే మూవీ డిస్కషన్ వీడియో కదా, ఇందులో మూవీ కాకుండా మొహం మీద చూపిస్తున్నాడు అని చెప్పి ఏం చేయమంటారు. యూట్యూబ్ వాడు నా ఫేస్ చూడకపోతే అలిగేలా ఉన్నాడు అన్ను. ఇంకా వీడియోలోకి వెళ్తే ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది గన్ నిజం చెప్పాలంటే ఇది నిజంగా జరిగిన కథ. ఓకే, అది ఇండోనేషియన్ మూవీ అసలు కాదు, ముందే చెప్పేస్తున్నా, బట్ స్టిల్ నిజంగానే అయిందంట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతను నిజంగా జరిగిన కథ ఇది. యాక్చువల్లీ ఇతను ఒక గజ దొంగ కంటే గజ్జి దొంగ అని చెప్పొచ్చు. అంతకుముందు ఒకసారి నేను ఎప్పుడో ఒక దొంగ కథ చెప్పాను, ఈడు వాడు బాబు అని చెప్పొచ్చు. ఎందుకంటే దొంగతనం చేసేవాడు ఎలా ప్లాన్ చేస్తాడు, ఇప్పుడు దొంగతనం అనుకుంటాడు, చాలా పెద్ద ప్లాన్ వేసుకుంటాడు, మొత్తం ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అంతే అయిపోయింది. మనోడు అట్ట కాదు. ఇప్పుడు ఇక్కడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు నైట్ డేట్ కి వెళ్దాం, డిన్నర్ చేయడానికి వెళ్దాం అని చెప్పి అనింది అనుకోండి, వీడు నో ఇవాళ ఈవినింగ్ అయితే కష్టం, బండిలో పెట్రోల్ అయిపోయింది, కావాలంటే పొద్దునే నేను బ్యాంక్ వెళ్తాను, బ్యాంక్ కన్నం వేసేసి డబ్బులు కొట్టేసి వస్తాను, అప్పుడు పెట్రోల్ కొట్టించుకొని సాయంత్రానికి డేట్ కి వచ్చేస్తాను అని చెప్పి అంటాడు. మీరు చూస్తే అర్థమైంది, ప్రతిదానికి దొంగతనం అంటాడు ఈ సినిమాలో. పొద్దున్న దొంగతనం చేస్తే మళ్ళీ సాయంత్రానికి దొంగతనానికి వెళ్తాడు. ఏందో నీకు మతిమరుపు ఏమైనా ఉందా, ఇన్నిసార్లు దొంగతనం అంటావు ఏంటంటే, కాదు వాడికి సరదా, వాడికి ఇలాగే ఇష్టం అంట. రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రైస్ పెట్టాము, వెళ్ళి కర్రీస్ తీసుకొని రా అంటే వాడు ఫస్ట్ బ్యాంక్ వెళ్తాడు, దొంగతనం చేసి ఆ డబ్బులతో కర్రీస్ తీసుకొని వస్తాడు. చేతులు ఆడవిడికి దొంగతనం చేయకపోతే ఏదన్నా రోజు బ్యాంక్ లో మళ్ళీ ఇంకో పక్క ఇదంతా నిజంగా అయిందంటాడు. ఓకే, మూవీ మొదలవగానే ఫారెస్ట్ టక్కర్ అని చెప్పి ఒక అతను చూపిస్తాడు. అతని ఒరిజినల్ నేమ్ కూడా అదే అంట, ఇతనే అతను కాకపోయినా ఒరిజినల్ నేమ్ అదే. చెప్తూ ఉంటాడు ఇతను చాలా దొంగతనాలు చేశాడంట, అసలు ఇతను దొంగతనాలు చేసి పండిపోయాడంట. ఆ మాట అన్నప్పుడు నాకు అర్థం కాల, మోహన్ చూస్తే అర్థం అయిపోయింది, నిజంగానే పండిపోయాడు, పండు మొసోడు అయిపోయాడు దొంగతనాలు చేసి. తాత బీభత్సమైన కాన్ఫిడెన్స్ లో ఉంటాడంట, ఈ భూ ప్రపంచంలో నన్ను పట్టుకునే అంత దమ్ము ఎవడికి లేదని చెప్పి తిరుగుతా ఉంటాడంట. ఇప్పుడైతే సేమ్ అదే పనిగా వచ్చాడు, బ్యాంక్ లో దొంగతనం చేయడానికి చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా వెళ్తాడు బ్యాంక్ లోపలికి. మనోడికి ఎలాగ ఇంకో పనే ఉండదు, ఇలా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ పాప దగ్గరికి వెళ్తాడు. రాగానే పాప అడిగి, తాత చెప్పండి తాత ఏం కావాలి తాత అని. పనుండి వచ్చా అని చెప్తాడు. ఈ ఏజ్ లో ఇంత పని ఇవన్నీ అవసరమా, మీ మనవరాలు ఉంటారు, వాళ్ళని పంపించచ్చు కదా అని అంటుంది. తాత ఏమో, పాప నువ్వు మర్యాదగా ఏం మాట్లాడకుండా డబ్బులు ఈ బ్యాగులు అయ్యి అని అంటాడు. పాపేమో, ఏం తాత ఇదేమన్నా పింఛన్ ఆఫీస్ అనుకుంటున్నావా, అట్ట డబ్బులు వేసేయడానికి, ఇది పింఛన్ ఆఫీస్ కాదు బ్యాంకు, డబ్బులు అట్ట నీ బ్యాంకు బుక్ చూపి అంటే, తాతేమో నా జోబ్ లో తుపాకు ఉంది, అది కానీ తీసి చూపించా అనుకో నీకు ఇంకేం చూడడానికి ఉండవు, నువ్వు అస్సలు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా నీ కౌంటర్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులని నా డబ్బాలో వేసేయని చెప్పి అంటాడు. పాప కూడా భయపడిపోయి ముసలోడికి అసలే చేదస్తం ఎక్కువ ఉన్నట్టుంది, కాల్చినా కాల్చేస్తాడు, ఎందుకు వచ్చిన కావాలని చెప్పి డబ్బులు వేసేసిద్ది. ఇప్పుడు తాత కూడా ప్రశాంతంగా వచ్చి బండిలో కూర్చుని పోతాడు, ఇంకా కారు వేసుకుని వెళ్ళిపోతుంటాడు. నాకు స్టార్టింగ్ లో అర్థం కాల, ఏం తేవడం ముసలోడు అని చెప్పి తాతకి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేసింది అయింది. అసలు కనీసం అక్కడ వాచ్మెన్ గాడో గీడో ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు కూడా వెంటపడట్లేదు ఏంటి అంటే కాసేపుడు తెలిసింది, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిందంట. ఇప్పుడు ఈ వెనకాల పెట్టినా ఏముండదు అని చెప్పి పోలీసులు డైరెక్ట్ గా అక్కడి నుంచే వచ్చేస్తారు. బళ్ళు వేసుకుని తాత ఎంట పడతానే ఉంటది. అయితే తాత చెవిలో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, సాంగ్స్ వినట్లేదు. అంటే పోలీసులు మాట్లాడుకునే విషయాలన్నీ తాతకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటది. యాడో హ్యాక్ చేసి పెట్టాడు పోలీసులు వాళ్ళది, పోలీసులు ఎటు వస్తున్నారు, ఎటు నుంచి వెళ్తున్నారు అన్ని తెలుస్తూ ఉంటది. ప్రతిదీ తెలుసుకుంటూ పోతాడు. తాత బండి నెంబర్ పోలీసులు తెలిసిందని తెలియగానే వెంటనే ఆ బండి వదిలేసి ఇంకో బండి వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దప్పని తిప్పేసి బండి హైవే మీదకి ఎక్కిస్తాడు. హైవే మీదకి ఎక్కించాక కాసేపటికి ఆ బండి నెంబర్ కూడా తెలిసిపోయిందని చెప్పి తాతకు అర్థం అయిపోయింది. మరి ఎవడు చెప్తున్నాడో ఏడాది నుంచి చెప్తున్నాడో తెలియదు. హైవే ఎక్కి పోతా ఉంటే తాతకు అప్పుడే కరెక్ట్ గా ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి అంటే ఓకే అమ్మమ్మ కనిపించింది లేండి. తాత బండి ఆపి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. రోడ్డు మీద అభంశుభం ఎదుగుని ఒక అమ్మమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి తాత వచ్చాడు అనుకుంటున్నారా, అంత లేదు. అంటే పోలీసులు అట్టే ఫాలో అవుతూ వెనకాలే వస్తున్నారు కదా, బేసిక్ గా దొంగతనం చేసిన దొంగలా రోడ్డు మీద ఆపేసి ఎవరికి హెల్ప్ చేయడం ఇట్లాంటి పనులు చేయడం ఏం చేయడు కదా, హడావుడి మీద ఉంటాడు. ఇలా ఆగితే మనం పట్టించుకోవాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. నిజంగానే పోలీసులు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. మన తాత ఇంకా అమ్మమ్మతో పులిహార కలుపుతాడు. లైన్ వేస్తాడు తాత, లేకపోతే యంగ్ అమ్మాయిని పెడతాం అనుకున్నా, ఇప్పుడు తాత లైన్ వేయడానికి హీరోయిన్ కోసం. ఇదేమన్నా ఇండియన్ సినిమా అయినా, హీరో ఎంత పండు మొసోడైనా సరే యంగ్ అమ్మాయి హీరోయిన్ కావాలని పెట్టడానికి. తాత ఇప్పుడైతే బండి చూస్తా, బండికి ఏమైంది అని అడుగుతాడు. అది తెలియక ఇక్కడ అలా నుంచున్నా అని చెప్పి అంటది. మీకేమైనా తెలిసిందా అంటే తాత నాకు కూడా తెలియదు అంటాడు. సరిపోయేది కరెక్ట్ గా. తాత ఇప్పుడు అలా లుక్ ఇచ్చి, మీ ఇంటి దాకా మిమ్మల్ని ఏమన్నా డ్రాప్ చేయమంటారు, నాకేం ఇబ్బంది లేదు, నేను ఇవాళ అంతా ఖాళీగా ఉన్నాను అంటాడు. అమ్మమ్మ ఓకే నాకు కూడా ఏం పని లేదు అంటుంది. ఇంకా ఏదో ఏం పని ఉంటుంది చెప్పండి. బండి వేసుకుని పోతా ఉంటారు, మాట్లాడుకుంటా ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేసి వస్తున్నారు తాత అడిగితే, అమ్మమ్మ యాక్చువల్లీ నేను దొంగతనాలు చేస్తూ ఉంటాను, ఆ బండి దొంగతనం చేసి వచ్చాను, రోడ్డు మధ్యలో ఆగిపోయింది తెస్తుంటే అని చెప్పి అంటుంది. తాత షాక్ అయిపోతాడు. అమ్మమ్మ జోకు అని చెప్పి నవ్వుద్ది. తాత ఇప్పుడు నేను చెప్పినా వేస్తే దొంగతనం చేసి వచ్చానంటే అది కూడా జోకే అనుకుంటది. సో జోకులు మీరు చాలా బాగా వేస్తున్నారండి. పక్కనే మంచి కెఫే ఒకటి ఉంది, నాకు చాలా బాగా తెలుసు, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతూ జోకులు వేసుకుందాం అని చెప్పి అడుగుతాడు. అమ్మమ్మ కూడా వై నాట్, యంగ్ ఏజ్ లో ఉన్నాం, ఎంజాయ్ చేద్దాం పదండి అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు. అలా కాఫీ తాగుతూ ఉంటారు, మాట్లాడుతూ
మాట్లాడుతూ అమ్మమ్మ యాక్చువల్లీ నేను ఒంటరిగా ఉంటాను, ఇంత పెద్ద సిటీలో నేను ఒక ఒంటరి మహిళని అని చెప్పిద్ది. తాతేమో నేను కూడా ఒంటరిగానే ఉంటాను అంటాడు. వీళ్ళ ఒంటరి కథ వినడానికి నేను ఇక్కడ ఒంటరిగా కూర్చో ఉన్నాను. అమ్మమ్మ నాతో పాటు నాకు 3 గుర్రాలు కూడా ఉన్నాయి, పెద్ద పొలం ఉంది, ఆ పొలంలో గుర్రాలతో పాటు తిరుగుతూ ఉంటానని చెప్తుంది. తాతేమో నాకు చిన్నప్పటి నుంచి గుర్రాలు అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. తెగ ఎక్కుదాం అనుకున్నాను, కానీ ఎక్కితే ఒకసారి ఎగరేస్తాను నింది, అప్పటి నుంచి ఇంకా వద్దు అనుకున్నాను. అమ్మమ్మ ఏమో ఇప్పుడు ఎక్కితే ఎగరేస్తాను ఇది ఎందుకులే ఈ వయసులో ఈ ఫీట్లు మీకు, అసలు మీరు ఏం చేస్తుంటారో చెప్పండి అని అడుగుద్ది. తాత నేను సేల్స్ మ్యాన్ అంటాడు. దాని గురించి డీటెయిల్స్ అడిగిద్ది, 2 క్వశ్చన్లు అడిగిద్ది. తాత ఇచ్చిన ఆన్సర్లు విని అమ్మమ్మ నువ్వు సేల్స్ మ్యాన్ అయ్యే ఛాన్సే లేదు, నీకు తొక్క కూడా సేల్స్ గురించి ఏం తెలీదు, అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు నువ్వేం చేస్తుంటావు అంటే తాతేమో నేనేం చేస్తానో మీకు చెప్పే అనుకోండి, అనవసరంగా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, ఏజ్ లో ఖచ్చితంగా వచ్చింది మీకు, దాని తర్వాత మళ్ళీ మనకు సెకండ్ మీట్ ఉండదు అంటే అమ్మమ్మ అప్పుడే అంటే మనం మళ్ళీ కలుస్తామని ఎందుకు అనుకుంటున్నావు అంటది. తాత మనం మళ్ళీ కలవా అని అడుగుతాడు. అమ్మమ్మేమో నేనేదో జోక్ గా ఉన్నాను, ఇందాకే కదా సిగ్నల్ కూడా ఇచ్చాను ఒంటరి మహిళ నేను ఈ లోకంలో ఈ సిటీలో అని చెప్పాను, తెక్క సత్యం అది కూడా అర్థం కాలేదా అంటది. అలా చెప్పి అమ్మమ్మ తన పర్సనల్ నెంబర్ రాసిచ్చింది. తాత కూడా పేపర్ తీసుకుని దాని మీద నేను ఒక దొంగని అని రాసిస్తాడు. ఇప్పుడు అమ్మమ్మ అది చదివి నువ్వు దొంగవా, ఆడపిల్లలు మనసు దోచుకుంటావా అని అడిగిద్ది. ఇవన్నీ ఎండానికే ఉన్నాను నేను. తాతేమో కాదమ్మ తల్లి నిజంగా నేను దొంగని అంటాడు. అమ్మమ్మ ఏమో ఓకే నువ్వు దొంగవని నేను నమ్ముతాను, కాకపోతే దానికోసం నువ్వు ఇక్కడ ఏదన్నా కొట్టేసి చూపించు అని అంటుంది. తాతేమో ఎంత ముసలోనైతే మాత్రం నీ షాపుల్లో చెంబుళ్ళు తపాలాలు కొట్టేసేవాళ్ళ కనిపిస్తున్నానా, నేను దొంగని, గజ దొంగని, హోటల్లో స్పూన్లు చెంచాలు ఎత్తపోయేవాడిని కాదు, బ్యాంకుల్లో కోట్లు కొట్టేస్తాను నేను అని చెప్పి అంటాడు. అమ్మమ్మేమో అన్ని జోకులే వచ్చింది నువ్వు జోకులు వేస్తున్నావు అంటది. ఈడేమో నీ ముసల్దానా అట్ట కాదండి నేను నిజంగానే దొంగని, ఇట్లాంటి బుడ్డ వాటిలో దొంగతనాలు చేయను, పొద్దున్న లెగ్గానే ఒక బ్యాంక్ ఎత్తుకుంటాను, ఆ బ్యాంక్ లోపలికి వెళ్ళి అమాయకంగా ఎవరు కనిపిస్తున్నారో చెక్ చేసుకుంటాను, మోస్ట్లీ నేను అమ్మాయిలనే టార్గెట్ చేస్తాను, అమ్మాయిలు అయితే చాలా ఈజీగా భయపడిపోయి నేను ఏం చెప్తే అది చేసేస్తుంటారు, సో వెళ్తా తుపాయి చూపిస్తా బ్యాంక్ లో డబ్బులు అనగానే వాళ్ళు అలా వేస్తావు నేను వచ్చేస్తాను, నేను ఏమి హడావిడి చేసే రకం కాదు, కూల్ గా చేస్తానని చెప్పి టాక్టిక్స్ అని చెప్తాడు. అమ్మమ్మ అన్ని విని జోక్ ఒకసారి చేస్తేనే బాగుంటది, అలా సాగదీస్తే బాగోదు, మళ్ళీ కలుద్దాం నిలిపద్ది. కట్ చేస్తే ఇప్పుడు ఒక డిటెక్టివ్ చూస్తాం. డిటెక్టివ్ ఈ తాత చేసే దొంగతనాలని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు, అంటే మన తాత కేసు ఈ డిటెక్టివ్ కే ఇచ్చి ఉంటాడు, 24 గంటలు ఇట్లాంటి దొంగతనం ఏమైనా ఇతన్నే పంపిస్తాడు. ఈడేమో తాతను కనిపెట్టలేకపోతున్నాడు, దాంతో డిప్రెషన్ లోకి పోతానే ఉంటాడు. అయితే ఆ రోజు డిటెక్టివ్ బర్త్డే, ఇంటికి వెళ్తే పిల్లలంతా ధూమ్ ధామ్ గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఉన్నారు. సెలబ్రేట్ చేసుకుందామని బయటికి వెళ్తారు. బయటికి వెళ్తూ బ్యాంకులో ఏదో పని ఉంటే బ్యాంక్ లోపలికి వెళ్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా లోపల తీసుకొని పోతాడు. కరెక్ట్ గా అదే బ్యాంక్ కి మనోడు దొంగతనానికి వచ్చాడు. అయితే మనోడు ఓరకనే అలా మొత్తం గ్యాంగ్ చేసుకుని వచ్చాడు. గ్యాంగ్ అంటే ఇంకేముంది, అదేమి యంగ్ గ్యాంగ్ ఏముండదుగా, వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఏమన్నా మొత్తం ముసలోళ్ళే. ఒక 2 ముసలోళ్ళని వేసుకొచ్చాడు. ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు కొట్టేయాలనుకున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి బ్యాంకులో వదులుతాడు. బ్యాంకులో వదలగానే బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ అంతా ఓ మై గాడ్ చాలా ముసలోళ్ళు ఏం పని కోసం వచ్చారు, వెంటనే హెల్ప్ చేయాలి, రెండు అని చెప్పి లెంట పడతాడు. ఈ గ్యాప్ లో తాత పోయి దొంగతనం చేస్తాడు. ఏమన్నా స్ట్రాటజీ కదా, ఆ స్ట్రాటజీతోనే వస్తాడు. తాత డైరెక్ట్ ఇప్పుడు మేనేజర్ దగ్గరికి వెళ్ళి తుపాకీ చూపించి రూమ్ లో పదా అని చెప్పి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫోన్ చేయించి కొన్ని డబ్బులు తెప్పిస్తాడు. డబ్బులు బ్యాగ్ నిండా తెస్తాడు. కదిలిస్తే కాల్ చేస్తా ఉన్నాడు కదా, సైలెంట్ గా అందుకే తిరుగుతా ఉన్నాడు. తాత ఎప్పుడు బ్యాంక్ లోకి వచ్చి ఇట్లా మంచోళ్ళని ఎత్తుకుంటాడని చెప్పిలా, బెదిరించిన సైలెంట్ గా ఉంటాడు, కదలలేడు, ఎక్కువ ఫైట్ చేయలేడు, ఇట్లాంటి వాడినే చూసుకుంటాడు. దొంగతనం అయిపోగానే బయటకు వెళ్తాడు. బయటకు వాడు వెళ్ళి అలాగని మేనేజర్ గట్టిగా వెళ్తాడు, దొంగ 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 అని చెప్పి. ఇంకా పోలీసులు అంతా అక్కడికి వచ్చేస్తారు. అంతా వచ్చి మన డిటెక్టివ్ అడిగి ఉన్నాడుగా వాడిని వేసుకుంటారు. డిటెక్టివ్ కూడా ఇదే బ్యాంక్ వచ్చినాడు కదా, ఓ నువ్వు దొంగతనం కేసు అని చెప్పి సేమ్ వీడిని పట్టుకోనికి తిరుగుతా ఉన్నావు, వాడు నువ్వు ఉన్న బ్యాంక్ వచ్చి నీ పక్క నుంచే వెళ్ళిపోయి దొంగతనం చేసి తాపీకి వెళ్ళిపోయాడు, నువ్వేం చేస్తున్నావు, ఫ్యామిలీ మొత్తం వేసుకుని బ్యాంక్ లో పిక్నిక్ వచ్చావా, ఇంకెందుకుగా నువ్వు బ్యాంక్ లో ఉండని చెప్పి చాలా గట్టిగా వేసుకుంటావు అనమాట మన డిటెక్టివ్ ని. న్యూస్ లో ఎక్కడ చూసినా అదే ఉంటది, ఏంది వీడు పట్టుకోకుండా ఫ్యామిలీతో పాటు బ్యాంక్ లో దిగుతున్నాడని కాదు, దొంగ వచ్చాడు దొంగతనం చేశాడని చెప్పి అది వేసాడు. వాళ్ళ వైఫ్ ఏం పర్లేదు నువ్వు పట్టేసుకుంటావా లేదా అని చెప్పి చాలా గట్టిగా భరోసా ఇస్తుంది. నైట్ టైం కూర్చొని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు న్యూస్ లో చూసి. కట్ చేస్తే అమ్మమ్మ తాతయ్య డేట్ కి వచ్చి ఉంటారు. సౌండింగ్ చాలా వింతగా ఉంది. అమ్మమ్మ అడిగితే నీ సేల్స్ బిజినెస్ ఎట్టా అవుతుందంటే తాతేమో సేల్స్ బిజినెస్ ఓకే చాలా కష్టంగా ఉండదు, బట్ నేను చాలా ఈజీగా చేసేస్తాను, ఈ ఫీల్డ్ లో ఎప్పటి నుంచి ఉన్నావంటే నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నా ఫీల్డ్ లో నేనే బెస్ట్, ఎప్పటి నుంచో చేస్తాను కాదు. అమ్మమ్మేమో తెగనవ్విద్ది, ఎప్పుడు జోకులేస్తానే ఉంటావు నువ్వు అని చెప్పి వీడికేమో వండుతా ఉంటది. ముసలి ఒక్కడ కూడా నేను చెప్పాను నమ్మదని. ఇప్పుడు అడిగిద్ది మొన్న వచ్చినప్పుడు ఈ చెవులో మిషన్ చూశాను, చెవిడి మిషనే కదా అది అని అడిగితే తాతేమో కాదు పోలీసులను పట్టుకోడానికి వస్తావు కదా, దొంగతనాలు కదా నేను చేసేది, అప్పుడు వాళ్ళ మాటలన్నీ వినడానికి ఒక డివైస్ పెట్టుకున్నాను అని అంటాడు. దానికి కూడా నవ్వుతుంది, సావు అని చెప్పి వదిలేస్తాడు. ఇప్పుడు మనం డిటెక్టివ్ చూస్తే అసలు మునిగిపోతాడు, ఎలాగైనా తాతను పట్టుకోవాలి, పోతే పోయిన కానీ తాతను పట్టుకొని పోతా అని చెప్పి ముందు ప్యాటర్న్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాడు. దొంగతనాలు ఎక్కడ జరిగాయి అంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడెక్కడ జరిగాయి, అసలు ఏ టైంలో జరుగుతాయి, ఎలా ఎన్నుకుంటాడు, బ్యాంకులు అన్ని చెక్ చేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తూ డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఒక పోలీస్ ఆయనకు ఫోన్ చేస్తే ఆ పోలీస్ ఆయనేమో అంటే లాస్ట్ దొంగతనం జరిగింది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే లాస్ట్ దొంగతనం ఏంది, అట్లాంటి దొంగతనాలు 10 జరిగాయి ఇప్పటికి మా చుట్టుపక్కలే అని చెప్తాడు. అన్ని తాజ్ చేసినవి డైలీ చేస్తున్నప్పుడు 10 ఏంది ఇంకో 20 కూడా అవుతాయి. డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తే ఇప్పుడు దాకా కనీసం జస్ట్ తెలిసిందే మన తాత 97
దొంగతనాలు చేశాడంట వీడు ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ లోనే ఎంత తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆలోచించండి, అసలు లిటరల్లీ 97 దొంగతనాలు అప్పుడు జస్ట్ తెలిసినవి అవి. అంటే ఇదంతా ఒక మనిషి నిజంగా చేశాడు, నిజంగా జరిగిన కదా. అంటే ఒక బ్యాంకుల్లో పడి 97 సార్లు చెయ్యాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఏమైనా అవసరం ఉంది? కష్టపడ్డాడు, బ్యాంక్ అన్నం వేసాడు, తీసుకోపోయాడు. ఇది ఉద్యోగం చేస్తున్నాడు, డైలీ పొద్దున్నే బ్యాంక్ వెళ్తాడు, కన్నం వేస్తాడు, వచ్చేస్తాడు. బ్యాంక్ ఉద్యోగంలో ఫీల్ అవుతున్నాడు, డైలీ వెళ్తున్నప్పటికి కట్ చేస్తే ఏమైతే మళ్ళీ దొంగతనానికి వచ్చాడండి. బ్యాంక్ వచ్చి దొంగతనానికి వచ్చి అక్కడ అమ్మాయి కనిపిస్తే వెళ్ళిపోయి ఆ డబ్బా ముందు పెట్టి, నేను పెన్షన్ కోసం రాలేదు, డైలాగ్ వేస్తే తంతాను, తుపాకీతో నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇక్కడ వెయ్యి అంటే అమ్మాయి ఏడ్చుకుంటూ డబ్బులు వేసేస్తా ఉంటది. మనోడు కరిగిపోతాడు. వామ్మో బిడ్డ, ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుతున్నావు? నేను కాల్చను, బెదిరిస్తాను అంతే. ఇప్పుడు దాకా నేను ఎవరిని కాల్చలేదు తెలుసా జీవితంలో. ఈ మాత్రం దానికి ఎందుకు ఏడుతున్నావు అని అడుగుతాడు. ఈ తాత ఏమో, తాత ఇవాళ నా ఫస్ట్ డే తాత ఈ బ్యాంక్ లో, ఈ నా చేత దొంగతనం చేస్తున్నావు నువ్వు అనగానే తాత ఏమో, జీవితంలో పెద్దానికి ఫస్ట్ డే ఉంటదిలే, నువ్వు భయపడమాక. మీ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఎవడన్నా దొంగతనానికి వస్తే ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇచ్చేయాలి, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాక అప్పుడు పట్టుకోవడానికి ట్రై చేయాలి. రూల్స్ అన్ని నాకు తెలుసులే అంటే ఇంకా చెప్పినట్టే చేస్తుంది, డబ్బులని తీసుకుని వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ వచ్చి డైరెక్ట్ గా అడిగితే పాప చెప్పిద్ది, అబ్బో ముసడు మామూలు కాదు, చిన్న కాన్ఫిడెన్స్ కాదు వాడి దగ్గర ఉన్నది, అసలు మామూలు తాత కాదు. ఏందో ఆ తాతతో మాట్లాడుతుంటే మా తాత కూడా ఇంత బాగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు అనిపించింది, ఆయన మా తాత ఉంటే బాగుండి అనిపించింది. మనోడు డీటెయిల్స్ తీసుకుంటాడు. దీని తర్వాత తాత అమ్మమ్మని కలవడానికి వెళ్తాడు. చూస్తే పెద్ద ప్లేస్ లో ఉంటది. అమ్మమ్మ, ఈ పొలం అంతా నీదేనా అంటే, మొత్తం నాదే, కాకపోతే బ్యాంక్ లో ఉంది, దీని మీద లోన్ తీసుకున్నాను అని చెప్పి అంటుంది. అమ్మమ్మ వాళ్ళ పిల్లలేమో పొలం మొత్తం అమ్మేసి సగం డబ్బులతో బ్యాంక్ లోన్ కట్టేసి మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చేమని అడుగుతున్నాడంట. ఈ అమ్మమ్మ ఒప్పుకోవట్లా. ఓకే, అదంతా అమ్మమ్మ ఇష్టం. దీని తర్వాత మన తాతని అడిగిద్ది, నీకు పెళ్లి అయిందా అని. ఎవరన్నా తాతని అడిగే క్వశ్చన్ అసలు అది, పెళ్లి అయిందా అని చెప్పి. అతను ఏమన్నా 30 ఏళ్ళ అబ్బాయిలా కనిపిస్తున్నాడా? సర్లేండి, ముసలతనంలో యవ్వనపు ప్రేమలో ఉన్నది, ఇంకేమంటాం. ఇంకో పక్క తాతను చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ముసలి బ్యాచ్ వల్ల ఆ బ్యాచ్ అంతా వేసుకుని నెక్స్ట్ దొంగతనం ఎక్కడ చేయాలని ప్లాన్ వేస్తున్నాడు. నిన్న పొద్దునే కదా పోయి దొంగతనం చేశాడంటే చేశాడు. అయితే ఏంది ఇప్పుడు అంటే, పొద్దున్న దొంగతనం చేస్తే మళ్ళీ సాయంత్రం ఇంకోసారి చేయకూడదు రూల్ ఏమైనా ఉందా ఏంది? అయితే అట్లీస్ట్ ఇప్పుడు డబ్బులు కొట్టేశాడు కదా, ఆ డబ్బులన్నిటితో ఏం చేశాడు, దాంతో ఖర్చు పెట్టాడు, అది కూడా ఏం చూపిడు. మీరు ఇప్పుడు దాకా ఖచ్చితంగా డబ్బులన్నీ ఏం చేశాడో లాస్ట్ లో చూపిస్తాడేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తా ఉండుంటావేమో. అన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి, తొక్క కూడా చూపిడా డబ్బులు ఏమో అనేది, కనీసం ఖర్చు పెట్టాడేమో అట్ట కూడా చూపిడు. ఏంటో అంటే నాకు తెలదండి, వాడు అట్టే చేస్తాడు. అప్పుడే తాతల ఫ్రెండ్ ఇంకో తాత, ఎప్పుడు ఈ బ్యాంక్ వెళ్ళినా మనం డిఫరెంట్ బ్యాంక్ ఒక లోకల్ ఉంటది, అక్కడికి వెళ్దాం, చాలా గోల్డ్ ఉంటది, అది ఉంటది, కట్ల ఉంటాయి, అక్కడ పోయి దొంగతనం చేద్దాం అంటాడు. మన తాత ఓకే ఏదైతేనేమో అంటాడు. ఉన్న డబ్బులే ఏం చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఈ బంగారం అసలు ఏం చేస్తావా మీ ముసలోళ్ళంతా? క్లైమాక్స్ లో ముసలోళ్ళు, ఇలాంటి ముసలోళ్ళందరి కోసం పెద్ద బంగ్లా కట్టిస్తాడేమో, వాళ్ళ బాగోగుల కోసం ఏమైనా చేస్తాడేమోనైనా అనుకున్నా. మన తెలుగు సినిమాలో అయితే అదే చూపించేవాడు, ముసలోళ్ళందరూ కలిసి ముసలోళ్ళని కాపాడడానికి ఏదో చేస్తున్నారని చెప్పి. అట్టేం లేదు, ఇప్పుడు ఎందుకు చేస్తాడో లాస్ట్ లో ఏదో చెప్తాడు లేండి, నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే చెప్పండి. ప్రజెంట్ ప్లాన్ వేసారు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని. కట్ చేస్తే అయితే ఇప్పుడు మనం ఇంకొక బ్యాంక్ నుంచి చూస్తాం. ఆ బ్యాంక్ లో ఆల్రెడీ దొంగతనం అయింది. సీన్స్ చూస్తే అర్థమవుతుంది, అంత పర్ఫెక్ట్ గా దొంగతనం అవ్వలేదు. డబ్బులు కట్ల ఆడబెడతాడు పడి ఉంటాయి. డిటెక్టివ్ వెళ్ళి అక్కడ ఉన్న గార్డ్స్ ని వాళ్ళని అడుగుతుంటే తుపాకీతో కాల్చాను, ఒక గుండ్లు కూడా తగిలాయి అని అంటాడు. కట్ చేస్తే తాతల బ్యాచ్ చూస్తాం. తాతల్లో ఒక తాత ఇంకో తాతకి ఏదో బుల్లెట్ తగిలింటే తీస్తా ఉంటాడు. ఏంటో దొంగతనం అయిపోయిందా అంటే అయిపోయిందండి. ఇప్పుడు నిజంగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ ఏజ్ లో చేశారో నాకు తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళ ఏజ్ చూడండి, అందరూ ముసలోళ్ళే పాపం. వీళ్ళ చేత యాక్షన్ ఎట్ట చేయించాలి? ఈ పండు ముసలో వీళ్ళందరి చేత ఇప్పుడు యాక్షన్ చేయించి పరిగెత్తించి తుపాకీతో కాల్పించి వీళ్ళు యాడ్ చేసేది నిజంగానే యాక్షన్ సీన్ చేయమంటే. అందుకే అయిపోయింది ఫైట్, మొత్తం అయిపోయింది. ఫైట్ ఏదో అయిపోయింది, వీళ్ళు మొత్తం ముసలందరూ కలిసి కుంఫు ఫైట్ చేశారు ఆ బ్యాంక్ లో. దానివల్ల ఫైట్ కంప్లీట్ అయిపోయింది. ఏదో పొరపాటున ముసలంకులకు 2 గుళ్ళు తగిలాయి అంతే. అందుకే ఎంతవరకు చూపించాలో అంతే చూపించారు అనమాట. అంటే ఏం చూపించలేదు అనుకోండి దొంగతనం. ఇప్పుడు పొరపాటున వాళ్ళ చేత నిజంగా చేయించి ఎవరికైనా తాతకి నడుము పట్టేసింది అనుకోండి, తర్వాత నేను సినిమా ఎవరు తీస్తాడు? ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చి సినిమా తీర్చాలి మిగతాది. అందుకే అయిపోయింది అంతే. అలా వెళ్తూ ఉంటే మెయిన్ తాతతో ఈ తాత అడుగుతాడు, ఫారెస్ట్ దొంగతనం సరిగ్గా అవ్వలేదు కదా అంటే, తాత ఏమో ఏందా సరిగ్గా అవ్వలేదు, వెనకాల డబ్బా ఉంది, డబ్బా నిండా బంగారం ఉంది, ఇంకేం కావాలి నీకు? ఏం చేస్తావు నువ్వు? ఉన్నదే సరిపోలేదు, దీంతో ఏం చేస్తావు నువ్వు? నీకు కానీ గుండెని ఓవర్ యాక్షన్ చేస్తావు, గుండు పగలకూడదు, సైలెంట్ గుండు అంటాడు. కట్ చేస్తే డిటెక్టివ్ దగ్గరికి FBI వాళ్ళు వచ్చి దొంగతనాలు ఎక్కువ అయిపోతున్నాయి, నీ కేసు మేము టేక్ ఓవర్ చేసుకోబోతున్నాం, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చామంటారు. ఇదేమో నేను చాలా కష్టపడ్డాను, ఆల్మోస్ట్ పట్టేసుకోబోతున్నాను ఇవ్వను అంటాడు. FBI వాళ్ళు బలవంతంగా లాగేసుకుంటారు. ఇదేమో మళ్ళీ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతాడు. ఉన్న కేసు కూడా లాగేసుకున్నారు. అప్పుడే మనోడికి ఒక ఫోటో వచ్చింది. ఏంటా అని చూస్తే మన తాత తన యంగేజ్ లో ఉన్నప్పుడు ఒక ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో ఇటు పంపిస్తాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు. బిడ్డ నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు ఎక్కువ కష్టపడమాక, ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో ఇది, ఇందులో నన్ను కనిపెట్టు నువ్వు, అది నేనే అని సవాల్ వేసుంటాడు. ఇదో కొత్త మళ్ళీ తాతకి ఉన్న యాక్షన్ సరిపోలేదా? నెక్స్ట్ రోజు కట్ చేస్తే మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఫ్లర్టేషన్షిప్ నడుస్తున్నట్టుంది. ఇలా గొడవ నడుపుతూ అమ్మమ్మ తాతని అడిగింది, నువ్వు కూడా నడుపుతావా అని. తాత ఏమో ఇప్పుడు కానీ అది ఎగిరిందని తనిందంటే నేను బ్యాంకు దొంగతనాలు కాదు, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా పనికిరాను, వద్దురా నువ్వే నడుపుకో అని చెప్పి అంటాడు. అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఫ్లర్టేషన్షిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు సైడ్ చూస్తే సాయంత్రానికి మళ్ళీ దొంగతనానికి పోతాడు ఇంకో బ్యాంక్ దగ్గరికి. అట్ట కూర్చొని ప్రశాంతంగా డే అంతా మాట్లాడుకోవచ్చు కదా, ఏదులో ఇప్పుడు పీకేది ఏముందంటే లేదు. ఎవడన్నా
వద్ద ఒక బ్యాంక్ కట్టించి తాతకి ఇచ్చేయండి కదా స్వామి, అసలు చాలా డబ్బులు కూడా ఉన్నట్టున్నాయి, అదే బ్యాంకులు వేసుకుని ఆడే దొంగతనం చేసుకుంటూ తిరుగుతాడు. ఓకే, ఈసారి మాత్రం మన తాత బ్యాంకు దొంగతనం కాదు, బ్యాంకుకి డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. అంటే వాళ్ళ కొత్త గర్ల్ ఫ్రెండ్ కి అప్పులని తీర్చడానికి వచ్చాడు. ఓకే, అప్పులని తీర్చేయండి, కాకపోతే ఇక్కడ సైన్ చేయండి అని అడిగిద్ది మేనేజర్. తాత ఏమో సైన్ చెయ్యకుండా డబ్బులు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే, ఆవిడేమో నేను సైనే కదండి చేయమంది అని అడుగుతుంది. ఇంకో పక్క డిటెక్టివ్ చూస్తే రీసెర్చ్ చేసి తాత వాళ్ళ కూతురు కనిపెట్టేస్తాడు. ఈవిడేమో పిచ్చిగా తిట్టిద్ది, ఆ ముసలోడు గురించి నన్ను అడగమాక, చిన్నప్పుడు ఎప్పుడో కలిసాను, మమ్మీని ఎప్పుడు అడిగినా వాడు సేల్స్ మ్యాన్ అంటది, వాచ్మ్యాన్ అంటది, సూపర్ మ్యాన్ అంటది, లాస్ట్ కి తెలిసింది వాడు డాబర్ మ్యాన్ అని చెప్పి జైల్లో ఉన్నాడని, నన్ను ఎప్పుడు కలవడానికి ట్రై చేయలేదు, నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు అని తెగ తిట్టిద్ది. ఈడి మోసలి ఎంతంత సంపాదించాడు, అప్పుడు కూడా వాళ్ళ కూతురికి ఏమేమలేదా కనీసం, ఏం చేసావు డబ్బులు. ఇంకో పక్క కొత్త గర్ల్ ఫ్రెండ్ తో పాటు గర్ల్ ఫ్రెండ్ కి గోల్డ్ కొనడానికి పోయాడు. గోల్డ్ షాప్ కి వెళ్ళి ఒక గాజు కొట్టేసి బయటకు వచ్చేస్తాడు. ఆవిడ గోల్ చేసిద్ది, నీ మొసలు చచ్చినోడు ఈ ఏజ్ లో నీకు ఈ చేదస్తం ఎందుకు, నీకు పోయే కాలం వచ్చినట్టుందా అని చెప్పి లోపల తీసుకుపోయి డబ్బులు కట్టించి తెచ్చేసిద్ది. లాస్ట్ గా మన డిటెక్టివ్ వాళ్ళ కూతురు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందిగా జైల్లో ఉన్న జైలు ఆఫీసర్ ని కనుక్కోవడానికి వెళ్తాడు. అంతకుముందు మనోడు జైల్లో ఉండేవాళ్ళండి. ఆఫీసర్ చెప్తాడు, వాడు మామూలుడు కాదు, వాడు లిటరల్ ఇప్పుడు దాకా కనీసం 17 సార్లు రకరకాల జైలు నుంచి తప్పించుకున్నాడు, అవి కూడా ఎన్నో పెద్ద జైల్స్, ఎప్పుడు ఒక చోట వాడిని ఉంచలేకపోయాం మేము, వాడంత తెలివైన ఎప్పుడు చూడలేదు, వాడి దగ్గర తుపాకు ఉంటది, ఒకే ఒక తుపాకి తుప్పు పట్టిపోయి ఉంటది, దగ్గర నుంచి చూస్తే కంపు కూడా కొట్టదు, ఎప్పుడు కాల్చలా వాళ్ళ, దాన్ని యూజ్ చేసి వాడు ప్రతి చోట దొంగతనాలు చేస్తా ఉంటాడు, అంత తెలివైనడు. ఇప్పుడు దాకా వాడు ఎవరిని కొట్టను కూడా కొట్టలేదు, అయినా ప్రశాంతంగా దొంగతనాలు చేస్తూ పోయాడు. డిటెక్టివ్ వాళ్ళ వైఫ్ కి చెప్తాడు, ఇంకా నేను కనిపెట్టేశాను, దగ్గరికి వచ్చేసాను అంటే, సరే అయితే ఎంజాయ్ చేద్దాం పద అని చెప్పి వాళ్ళ వైఫ్ తో పాటు రెస్టారెంట్ కి పోతాడు. చూస్తే మన తాత అదే రెస్టారెంట్ లో ఉన్నాడు. అలా అతను వాష్రూమ్ కి వెళ్తే తాత వెనకాలే పోయి, నువ్వు ఒక ఫేమస్ డిటెక్టివ్ కదా, నేను టీవీలో చూశాను, నేను మొసలోని పట్టుకోవడం నువ్వు తెగ ట్రై చేస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు వర్కౌట్ అయ్యిద్ది, నీకు పట్టేసుకుంటావు నాకు తెలుసు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఏమర్థమైంది, మన డిటెక్టివ్ కి మన తాతే దొంగ అనే విషయం తెలుసంట. తాత అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు, నేను ఎందుకు పట్టుకోలేదు, ఈ మొసలోడే ఆ దొంగ నాకు తెలుసు కదా, మా తాత కూడా నాతో ఇప్పుడు దాకా ఎప్పుడు ఇట్టా మాట్లాడలేదు, ఆ మంచితనానికి నేను ఆగిపోయానని చెప్పి అనుకుంటాడు. ఈడి ఎడ్డి ఇప్పుడైతే మన తాత వాడి గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్లో వదిలిపెట్టేసి, దాని తర్వాత ఓకే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ స్టఫ్ ఏదో జరిగింది, ఇంటికి పోతా ఉంటే పోలీసులు ఎండబడతాడు. మనోడు ఈజీగా తప్పించుకోగలడు, 1000 సార్లు తప్పించుకున్నాడు. కాకపోతే వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఏమన్నా ప్రమాదం జరిగిద్దేమో ఇటు తప్పించేసుకుంటే, ఇక్కడ దాకా ఫాలో అయ్యారు కదా అని చెప్పి పోలీసులు దొరికిపోతాడు మన తాత పోయి, ఇంకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇదేందో ఎట్ట అయిపోయిన సినిమా అనుకున్నా, కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, యమం వచ్చి అంటే మొసలే ఇన్ని రోజుల పాటు నువ్వు చెప్పినవన్నీ నిజమే అన్నమాట, నేను అన్ని జోకే అనుకున్నాను అని అంటే, ఇతనేమో నన్ను ఏం చేయమంటావు మే, నేను నవ్వుతా ఒక్కసారైనా చెప్పాను నీకు, సీరియస్ గానే చెప్పాను, అన్ని జోక్ లాగే ఉంటది నీకు, ఫన్ అంటావు ఏమనంటే, దీని తర్వాత ఒక బుక్ చూపించి చిన్నప్పటి నుంచి మనోడు చేసిన దొంగతనాలు అన్ని విషయాలు చెప్తాడు, జైల్లోంచి పారిపోవడాలు కొట్టేయడాలు ప్రతి విషయం డీటెయిల్ గా 1 by 1 చెప్తాడు. మనకు కూడా ఒక్కొక్క మొక్క చూపిస్తా ఉంటాడు మొత్తం. దాని తర్వాత బుక్ మొత్తం చదివేశాక సాయంత్రం వచ్చి అలాగే నేను కలుస్తానులే, అప్పుడు ఇంకా డీటెయిల్ చెప్తా అంటాడు. ఈ అమ్మమ్మ ఇప్పుడు నో నిజంగా నా బాయ్ ఫ్రెండ్ అయితే నేను చెప్పినట్టు వినాలి, నీ శిక్ష మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నువ్వు జైల్లో ఉండు, దాని తర్వాత నా దగ్గరకు వచ్చే మనం ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పి అంటుంది. ఓకే చెప్తాడు. జైలు శిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడంట, పండు ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు జైలు శిక్ష అంతా అనుభవించి మళ్ళీ బయటకు రావడమైంది. అతను ఏమైనా చిన్నపిల్లలా ఉన్నప్పుడు జైలుకి ఏమైనా పోయాడా, పండు ముసలోడు అయిపోయాడు. లిటరల్లీ కుక్క ఎంట పడితే 2 నిమిషాలు కూడా ముందుకు పరిగెత్తలేడు. తాతను అవమానిస్తున్నాడు అనుకోమాకంటే వాడు పెట్టిన సీన్ ఏంది, ఎట్టయిద్ది ఆయన చేసిన దొంగతనాలు ఏంది, ఆయన పడ్డ కేసులు ఏంది, ఈయన ఈ ఏజ్ లో జైలుకి వెళ్ళి మొత్తం జైలు శిక్ష అనుభవించి బయటకు కూడా వచ్చేసాడు. ఓకే, ఇంకా వెళ్ళి అలా బతుకుతూ ఉన్నాడు, ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ పెట్టి, అంటే అమ్మమ్మ తాతయ్య కలిసి ఫ్యామిలీ పెట్టి హ్యాపీగా ఉన్నారు. కానీ తనకి అసలు ఈ లైఫ్ నచ్చట్లేదంట, పిచ్చెక్కిపోతుందంట. అంటే ఇన్ని రోజుల పాటు అతను దొంగతనం చేస్తూ ఉన్నాడు కదా, ఆ దొంగతనం చేస్తున్నప్పుడు అతనికి బతికున్నాను, నేను ఈ భూమి మీద ఇంకా బతికే ఉన్నాను అనే ఫీలింగ్ ఇస్తుందంట. ఏదన్నా రోజు దొంగతనం చేస్తే అమ్మ ఈ రోజు నేను బతుకున్నాను అనిపిస్తుంది, దొంగతనం చేయకపోతే నేను చచ్చిపోయినని చెప్పి అటు ఇటు చూసుకుంటా ఉంటాడు. అట్లా అంత ఎడిక్ట్ అయిపోయాడు ఆ దొంగతనాలు, చెయ్యకపోతే ఉండలేకపోతున్నాడు, చేతులు వణిగిపోతున్నాయి. అంతే ఇంకా తట్టుకోలేక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తా కాసేపట్లో వచ్చేస్తా అని బయటికి వెళ్ళి పొద్దున్న స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి లిటరల్లీ ఒక పూటలో ఆ రోజు లిటరల్ అయినా 4 దొంగతనాలు చేశాడంట. అంటే ఒరిజినల్ గా కూడా 4 దొంగతనాలు చేశాడంట. దొంగతనాలు చేసి ఇంకా డైరెక్ట్కి వెళ్ళిపోయి దొరికిపోయాడు అనమాట. అంటే నా అంతటి నేనే దొరికిపోయాను, నన్ను ఎవరు పట్టుకోలేదు అని చెప్పి అదొక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి లిటరల్లీ ఒరిజినల్ గా చేశాడు కదా. అప్పుడు పోలీసులు దొరికిపోయినప్పుడు నవ్వుతా ఉన్నాడంట, నిజంగా చేసిన వ్యక్తి నవ్వుతా వెళ్ళి జైల్లో ఉన్నాడు. ఇంకా జైల్లో అలాగే చనిపోయేదాకా అక్కడే ఉండి చచ్చిపోయాడు. ఎలా చేసాడో మరి దీన్ని దొంగతనం, అసలు ఆ మోటివేషన్ యాడ్ నుంచి వచ్చి ఎట్ట. ఓకే నాకెందుకులే కానీ ఆడియో వీడియోలో కొంచెం ఎక్కువ డిస్టర్బింగ్ గా మీకు ఉండుండొచ్చు, బట్ మరీ ఎక్కువగా ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్స్ లో. ఈ డౌట్స్ ఏమన్నా మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని డేస్ ఇంకా ఇలా చేయాల్సి వస్తుంది ఛానల్ కోసం. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా కొత్త కంటెంట్ లేదా అదే కొత్త మూవీస్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటే అవి మెన్షన్ చేయండి కామెంట్స్ లో, నేను అన్ని చూస్తాను. థ్యాంక్ యూ.